హాయ్ హలో నమస్తే. నరేంద్ర మోడీ గారు నెహ్రూ గారిని ఏదో బ్యాడ్ చేద్దామనుకొని ప్రయత్నం చేసి చివరికి ఆయనే బ్యాడ్ అయిపోతాడేమోనని ఎక్కడో నాకైతే అనుమానంగా ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి మీద బ్యాడ్ చేయడానికి ఎప్పుడో 1-2 పట్టుకొని నిజంగా ఒక సెన్సేషనల్ టాపిక్లు పట్టుకొని ఇదిగోండి పలానా వ్యక్తి పొరపాటు చేశాడు అని చెబితే 1-2 పాయింట్లు నమ్ముతారు. రోజు చెప్తున్నాం అనుకోండి, ఆ వ్యక్తి మంచోడు కాదు అని చెప్పే వ్యక్తి చెడ్డోడు అయిపోతాడు. రోజు చెప్తే కొద్దిగా లిమిట్ వరకు ఓకే. ఇప్పుడు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నెహ్రూ గారి మీద చెప్పి చివరికి మళ్ళీ ఆయన మీదే అనుమానం తెచ్చుకునేంత దాకా వస్తాడేమో నా అనుమానం. ఎందుకంటే ఇప్పుడు ఇంకోటి కొత్తది లేపారు నెహ్రూ గారి మీద. అదే మొన్న వెస్ట్ బెంగాల్ వెళ్ళి అక్కడ అస్సాం వెస్ట్ బెంగాల్ యాత్రకి వెళ్ళారనమాట. దాంట్లో ప్రసంగించారు నరేంద్ర మోడీ గారు. ఒక పెద్ద ఆరోపణ నరేంద్ర మోడీ గారు ఆరోపణ నెహ్రూ గారి మీద వేయటానికి ప్రయత్నం చేసి మరి చివరికి ఆయనే చిక్కారు మళ్ళా. సరే ఏంటి ఆరోపణ? అస్సాంకి సంబంధించి నెహ్రూ గారికి సంబంధించిన ఆరోపణ ఏంటంటే, గతంలో స్వాతంత్రం వచ్చినప్పుడు డివిజన్ జరుగుతుంది. స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశాన్ని డివైడ్ చేయాలి అనుకున్న సమయంలో అస్సాంని బంగ్లాదేశ్లో కలపాలి అనేటువంటి ప్రపోజల్ అయితే పెట్టారు. అస్సాం ఇప్పుడు మనకున్న అస్సాం ఏదైతే ఉందో దాన్ని బంగ్లాదేశ్ అంటే అప్పుడు బంగ్లాదేశ్ కాదు, పాకిస్తాన్లో అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ అప్పుడు పాకిస్తాన్ అనమాట. 1947లో 46 లక్షల ప్రపోజల్ వచ్చింది. 46, 47 ఆ టైంలో, అలా 49 ఆ టైంలో ఇప్పుడున్న బంగ్లాదేశ్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్లో భాగం. సో పాకిస్తాన్లో కలపాలి అని అప్పుడు ఒక ప్రపోజల్ పెట్టారు బ్రిటిష్ వాళ్ళు. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఒక ఆయన ఉన్నారో ముఖ్యమంత్రి గారు దాన్ని అపోజ్ చేశారట. అప్పుడున్నటువంటి అస్సాం ముఖ్యమంత్రి, ఆయన పేరు ఏదో ఉంది, బర్దలోయే ఏదో ఉంటుంది ఆయన పేరు. ఓకే, ఆయన అపోజ్ చేశారనమాట. అస్సాం మన చీఫ్ మినిస్టర్ ఈయన నరేంద్ర మోడీ గారు ఏమంటారంటే, జవహర్లాల్ నెహ్రూ, కాంగ్రెస్ వాళ్ళు, అప్పుడున్నటువంటి గాంధీ వారసులు వీళ్ళందరూ కూడా అస్సాంని బంగ్లాదేశ్కి ఇవ్వాలని ట్రై చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నాడో బర్దలోయ్ ఎవరైతే ఉన్నారో అతను కాపాడాడు అస్సాంని అని అన్నాడు అనమాట. ఆయన పేరు కరెక్ట్గా చెప్తాను అండి, ఎందుకంటే ముఖ్యమంత్రి పేరు తప్పు చెప్పకూడదు. ఒక్కసారి చెప్తాను. బర్దలోయ్ కరెక్ట్, బోర్డలోయ్, గోపీనాథ్ బోర్డలోయ్. ఓకే, ఆయన అడ్డుకున్నారు అని చెప్పేసి ప్రసంగం చేశారు. జైరాం రమేష్ గతంలో ఒక మాట అన్నాడు. ఏమనంటే, వీళ్ళకి యాక్చువల్గా స్వాతంత్ర సమరంలో ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళకి నాయకులు లేరని చెప్పేసి కాంగ్రెస్ నాయకుల్ని వాళ్ళ నాయకులుగా చెప్పుకోవడానికి ఆయన ఇట్టున్నాడని ఈ నాయకుల్లో డివిజన్, కాంగ్రెస్ నాయకుల్ని డివిజన్ తీసుకెళ్ళి వాళ్ళ నాయకులుగా ప్రమోట్ చేసుకున్నారు. ఎందుకంటే అప్పుడు మాకు ఇదిగో స్వతంత్ర సమయోధిలో మా నాయకులు వీళ్ళు అని చెప్పుకోవడానికి వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే వాళ్ళు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదని జయరాం రమేష్ అన్నాడు గతంలో. అందుకని ఇప్పుడు యాక్చువల్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన యాక్చువల్గా కాంగ్రెస్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కదా, మా నాయకుడు అన్నట్టుగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నెహ్రూ ఏమో కాంగ్రెస్ వాళ్ళ నాయకుడు, వల్లభాయ్ పటేల్ మా నాయకుడు అని చెప్పడానికి ట్రై చేశారు. ఓకే, ఆ రోజు స్వతంత్ర సమర యోధులు పోరాటం చేసిన వాళ్ళలో బకిం చంద్ర చటర్జీ ప్లస్ రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళిద్దరు కాంగ్రెస్ వాళ్ళే. ఇప్పుడు వీళ్ళు ఆ ఇద్దరి మీద డివిజన్ చేసి బకిం చంద్ర చటర్జీ మావాడు, రవీంద్రనాథ్ ఠాగూర్ మీ ఓడు అని చెప్పి అక్కడ డివిజన్ తీసుకొచ్చి వాళ్ళకి నాయకులు లేరు కాబట్టి, వాళ్ళు స్వతంత్ర సమరంలో ఉద్యమంలో పాల్గొనలేదు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళనే కొంతమందిని వాళ్ళ వైపుకి లాక్కోవడానికి నాయకులుగా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న జైరాం రమేష్ అన్నారే. ఇప్పుడు ఇంకొక ఆయన పట్టుకొచ్చాడు, ఈయనే గోపీనాథ్ బర్దలో. ఈయన కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం. ఈయన
కాంగ్రెస్ ముఖ్యమంత్రి అస్సాంలో ఏంది ఈయన ఏంటంటే ఆ రోజు బంగ్లాదేశ్లో కలుపుతానంటే ఈయన వద్దన్నాడు. అస్సాంని బంగ్లాదేశ్ కలపడానికి లేదు, ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా మాకు భారతదేశంతోనే ఎక్కువగా సత్సంబంధాలు ఉన్నాయి, హిందువులు కూడా ఉన్నారు, సో మేము ఒప్పుకోము అని ఆయన అడ్డం తిరిగి అప్పుడు ఈ యొక్క అస్సాం యొక్క రాష్ట్రాన్ని బంగ్లాదేశ్లో కలపకుండా ఆపారు. ఇప్పుడు ఈయనేమంటారంటే కాంగ్రెస్ వాళ్ళు కలపాలని చూస్తే బర్దలో అడ్డుపడ్డాడు, ఈ బర్దలాయ్ మావాడు, మీరు కాంగ్రెస్ వాళ్ళు ఈయన మావాడు అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. యాక్చువల్గా ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి గోపీనాథ్ బర్దలాయ్. ఓకే సరే, అది కొన్ని దాంట్లో నిజం ఉందంటే నిజం లేదు. జరిగింది ఏంది ఇప్పుడు చాలా క్లియర్గా అప్పుడు ఏం జరిగిందంటే ఈ బర్దలాయ్ గారికి సంబంధించి బ్రిటిష్ వాళ్ళు ముస్లిం లీగు వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకొని, కరెక్ట్ ఇది ముస్లిం లీగు పాత్ర ఉంది, ముస్లిం లీగు ప్లస్ మీరు బ్రిటిష్ వాళ్ళు మాట్లాడుకొని ఇదిగోండి అస్సాంలో ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు, మెజారిటీ ముస్లిమ్స్ ఉన్నారు అస్సాంలో, సో వాళ్ళని మా పాకిస్తాన్కి ఇచ్చేయండి అని చెప్పి ఆయన జిన్నా ముస్లిం వాళ్ళని మేనేజ్ చేసుకొని అక్కడ ఒక కొత్త డ్రాఫ్ట్ పెట్టారు. ఆ డ్రాఫ్ట్లో అస్సాము పాకిస్తాన్కి వెళ్ళే విధంగా పెట్టారు. అంతవరకు మోడీ గారు చెప్పింది కరెక్టే. బ్రిటిష్ వాళ్ళు ముస్లిం లీగ్ వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి అస్సాంని పాకిస్తాన్లో కలపడానికి ప్రయత్నం చేశారనేది మోడీ గారు ఏదైతే చెప్పారో అంతవరకు కరెక్ట్ అని చెప్పింది. ఆ తర్వాత చెప్పింది ఆయన అబద్ధం చెప్పింది. ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ వాళ్ళు ట్రై చేశారు, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేశారు, కానీ ముఖ్యమంత్రి వాళ్ళ ఓన్ పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళాడని చెప్పాడు. అంత లేదు అది. యాక్చువల్గా ఈ గోపీనాథ్ బర్దలాయ్ గారు ఎప్పుడైతే ఆ డ్రాఫ్ట్ చూసి అస్సాంని పాకిస్తాన్లో కలుపుతారని చెప్పి ఆ డ్రాఫ్ట్ బ్రిటిష్ వాళ్ళు పెట్టగానే ఈయన ఇమ్మీడియట్గా వెళ్ళి మహాత్మా గాంధీని కలిశాడు గోపీనాథ్ బర్దలాయ్. మహాత్మా గాంధీ గారిని కలిస్తే మహాత్మా గాంధీ అన్న నీ ప్రాణం పోయినా సరే ఒప్పుకోగాకు అని చెప్పాడు. ఆయనే రాశాడు పుస్తకంలో, నేను మహాత్మా గాంధీని కలిశాను, ఇట్లా మా అస్సాం తీసుకెళ్ళి పాకిస్తాన్లో కలుపుతున్నారనంటే ఆయన చెప్పిందే నాకు ఇన్స్పిరేషను, నీ ప్రాణం పోయినా నువ్వు ఒప్పుకోవద్దు అన్నాడు, తిరుగుబాటు చేయమన్నాడు, నేను అందుకని తిరుగుబాటు చేశానని ఆయనే చెప్తే వాళ్ళు ముస్లింకి సాయం చేశారు, బ్రిటిష్ వాళ్ళకి సాయం చేశారు కాంగ్రెస్ వాళ్ళు, ఈయన ఓన్ పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళాడు. ఇవన్నీ చెప్పండి నిన్న మోడీ గారు. ఓకే, యాక్చువల్గా గాంధీ గారు చెప్పింది ఒకటి. తర్వాత నెహ్రూ మీద ఆరోపణలు వేస్తారు. నెహ్రూ కూడా ట్రై చేశాడు. నెహ్రూ వాళ్ళ డ్రాఫ్ట్ కమిటీలో ఆయన కూడా మెంబర్ ఉన్నాడు, అంటే నెహ్రూ కూడా ఒక మెంబర్ అనమాట. ఏది ఈ బోర్డర్లో డిసైడ్ చేయటం ఆయన కూడా ఒక మెంబర్. నెహ్రూ గారు ఆ యొక్క మీటింగ్లో ఇదిగో అస్సాంని మా పాకిస్తాన్కి ఇవ్వండి అని చెప్పేసి ముస్లిం లీగ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ తోటి వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు నెహ్రూ గారు యొక్క మీటింగ్లో, ఎందుకంటే అప్పుడే డివిజన్ ఉంది, యూనిటీని పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు, అప్పటికే యూనిటీలో ఉండి అక్కడ సపోర్ట్ చేయకుండా మౌనంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత ఈ యొక్క గోపీనాథ్ బర్దలాయ్కి ఒక లెటర్ రాశాడు నెహ్రూ. గోపీనాథ్ బర్దలాయ్ గారికి నెహ్రూ ఒక లెటర్ రాశాడు, ఏమని, నువ్వు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోకూడదు, అతని యొక్క ఏమంటారు జెన్యూన్ కన్సర్న్ అతనిది అని చెప్పి రాశాడు. నెహ్రూ చేసిన స్టేట్మెంట్స్ ఇవి. ఐ వాంట్ టు సెండ్ మై గ్రీటింగ్స్ టు ది పీపుల్ ఆఫ్ అస్సాం, స్పెషల్లీ టు ది పీపుల్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ ఫ్రంటియర్ ఏజెన్సీ and to the rest of India, and to tell them that we must not get worried about this, about Assam. And చేసిన స్టేట్మెంట్, we shall not be content till that invader goes out of India or it pushed out. Regarding Assam చేసిన స్టేట్మెంట్, I can well understand that our friends in Assam must be feeling because all this is happening on their doorstep. One might say, I want to tell them that we feel very much for them and that we shall help them to the utmost of our ability. ఇవన్నీ కూడా అస్సాం ప్రజలకు రాసినటువంటి ఉత్తరం నెహ్రూ గారు. I want to make a pledge to them that here and now that we shall see this matter to the end and the end will have to be the victory in India. అంటే అర్థం ఏంటి, అస్సాంని భారతదేశంలోనే కలపడానికి విల్ ఫైట్ అని చెప్పింది ఆయన. యాక్చువల్గా నిన్నేం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు, అస్సాం తీసుకెళ్ళి బంగ్లాదేశ్లో కలపడానికి, అప్పుడే పాకిస్తాన్లో కలపడానికి ఈ యొక్క గాంధీ ప్లస్ నెహ్రూ అన్నట్లే, గాంధీ అన్నలా నెహ్రూకి ట్రై చేస్తే
వాళ్ళ ఓన్ పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళిన గోపీనాథ్ బర్దలై వీరుడు అంటే అర్థం ఇప్పుడు ఆ గోపీనాథ్ బర్దలైని వీళ్ళందరూ అడాప్ట్ చేసుకుంటారు అనమాట. కాంగ్రెస్ ఆయన యాక్చువల్గా ఏమంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ ఓడే, రవీంద్రనాథ్ బంకించంద్ర చటర్జీ కాంగ్రెస్ ఓడే, ఈయన బర్దలై కాంగ్రెస్ ఓడే. వాళ్ళకి నాయకులు లేక ఈ కాంగ్రెస్ వాళ్ళని 2 ముక్కలు చేస్తున్నారు, వాళ్ళు స్వతంత్ర సమర యోధులను 2 ముక్కలు చేస్తున్నారు వీళ్ళకి నాయకులు లేక అని జయరాం రమేష్ చెప్పింది. మరి వీళ్ళని చూస్తే కరెక్టే అనిపిస్తుంది. ప్రతి రాష్ట్రంలో ముక్కలు చేస్తున్నారు అనమాట. ఓకే, సరే ఇదంతా కూడా ఏంటంటే నెహ్రూ మోసం చేశాడు అనేది తప్పు, ఆయన తప్పుగా వక్రీకరించి మాట్లాడారు ప్రధానమంత్రి గారు. అతను అస్సాం వాళ్ళకే సహాయం చేశాడు, అస్సాం వాళ్ళని తిరుగుబాటు చేయండి, మేము ఉన్నాము, మేము ఫైట్ ఫర్ యూ అన్నారు. మహాత్మా గాంధీ గారు ఫైట్ చేశారు, వాళ్ళందరూ ఫైట్ చేస్తారు. వీళ్ళు ఓకే గో హెడ్ ఫైట్ అంటేనే ఫైట్ చేశారు అస్సాం వాళ్ళు. ఫైనల్గా సరే వాళ్ళు ఇంత గొడవ అవుతున్నప్పుడు ఎందుకులేని అస్సాంను వదిలేసి మిగతా బంగ్లాదేశ్లో కలిపారు. ఓన్లీ ఈస్ట్ బంగ్లా వరకు తీసుకెళ్ళి బంగ్లాదేశ్లో కలిపి అస్సాంను వదిలేశారు. ఎందుకంటే వాళ్ళు కొట్లాడారు కాబట్టి. అప్పుడున్న ముఖ్యమంత్రి గోపీనాథ్ బర్దలై గొడవ చేశారన్నమాట వాస్తవమే, వాళ్ళు కలపడానికి ట్రై చేశారన్నమాట వాస్తవమే. ఓకే, బ్రిటిషర్సు ఏమంటారు జిన్నా గారు ట్రై చేశారనేది వాస్తవమే. బట్ వీళ్ళందరూ ట్రై చేశారు, సహాయం చేయడానికి పుష్ చేశారు అనేది అబద్ధం. మోరోవర్ అవుట్ రైట్గా ఉద్యమాలు చేసి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ అదే యునైటెడ్ అండి. ఇప్పుడు నాన్న తిప్పలు పడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు తిప్పలు పడుతున్నారు కదా. ఏమని హిందూ ముస్లిం క్రిస్టియన్ గొడవ వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు కాంగ్రెస్ వాళ్ళకి. ఇప్పుడు హిందూ ముస్లిం క్రిస్టియన్ గొడవ వచ్చింది అనుకో, వాళ్ళు న్యూట్రల్గా ఉండి న్యూట్రల్ స్టేట్మెంట్లు చేస్తూ ఉంటారు, ఎవరు అట్ అవుతారని. ముస్లిమ్స్ని అట్ చేయడం ఇష్టం ఉండదు, క్రిస్టియన్స్ని అట్ చేయడం ఇష్టం ఉండదు, మొత్తం కలిసిపోవాలనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అయితే ఎలా ఉంటారో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, అవుట్ రైట్గా బీజేపీ వాళ్ళు అవుట్ రైట్గా క్రిస్టియన్ ముస్లిమ్స్ని దాడి చేస్తున్నారు. ఏమంటారు, ముస్లిమ్స్ టెర్రరిస్టులు అంటారు, క్రిస్టియన్స్ మత మార్పిడి లేని అవుట్ రైట్గా వన్ సైడ్ తీసుకొని యువతలు దాడి చేస్తున్నారు కదా. అది కాంగ్రెస్ చేయలేరు, ఇప్పుడు చేయట్లేదు, అప్పుడు చేయలేదు. వాళ్ళు యునైటెడ్ కోసం సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు ఎలాగైతే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు యాంటీ హిందూ యాంటీ ద్రోహి అన్నారు, అలాగే అప్పుడు ఉన్నట్టు నాయకులను కూడా యాంటీ హిందూ యాంటీ ద్రోహులు యాంటీ నేషనలిస్టులు అది ఇది ప్రచారం చేస్తున్నారు అంతే. బట్ దే ఆర్ న్యూట్రల్, దే వాంట్ టు ప్రొటెక్ట్ ది ఏమంటారు అందరి యొక్క హక్కులను కాపాడడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు ఇప్పుడు దాన్ని మొత్తం నేను ప్రధానమంత్రి గారు దాన్ని వక్రీకరించి మాట్లాడారు దాన్ని అస్సాంలో. థ్యాంక్ యూ, నమస్కారం.